దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు ఆశీర్వదించేది ఎవరిని? బలమున్న వారినా, గొప్పవారినా, ధనులనా, లేదంటే పెద్ద ఉద్యోగం చేస్తున్న వారినా, ధనమున్న వారినా, శక్తి ఉన్నవారినా, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే మీరెవ్వరిని కాదు, కానీ దేవుడు ఎవరికైతే విశ్వాసం ఉందో దేవుని మీద, వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా మన యొక్క సమస్య పరిమాణాన్ని చూడరు, మన విశ్వాసం యొక్క పరిమాణాన్ని చూస్తారు. మనము ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు అంత బలమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి దేవుని యందు విశ్వాసం ఉందో దేవుడు మూయబడిన ప్రతి తలుపులను ఆయన తెరుస్తూ ఉన్నారు. ఇది జరగదు అన్న చోట దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఇది అసాధ్యము అన్న కార్యాన్ని దేవుడు సాధ్యము చేస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసం ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాకపోయినా, మనుషులు నీ పరిస్థితిని చూసి తక్కువ చేసి నిన్ను మాట్లాడిన, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా అవి ఏమీ చూడొద్దు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థించి, దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో దాన్ని గట్టిగా పట్టుకో, విశ్వాసం ఉంచు, విశ్వాసంలో జారిపోవద్దు. తప్పకుండా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, విశ్వాస సంబంధులే ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారండి? విశ్వాస సంబంధులే. ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాముని ఉంచున్నారు. ఎందుకంటే ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి నిరీక్షణకి ఆధారం లేని సమయంలో ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనకైతే నిరీక్షణకు ఆధారాలు ఉన్నాయి. మన ముందు ఎన్నో కార్యాలు జరిగినాయి, మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మనము చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మనము విశ్వాసంలో జారిపోతూ ఉన్నాము, నిరీక్షణ ఉంచలేకపోతూ ఉన్నాము, దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నాము. కాబట్టి మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచుతామో, విశ్వాస సంబంధులుగా మనము జీవిస్తూ ఉంటామో, దేవుడు ఈ కార్యము జరగదు అన్న చోట కూడా దేవుడు కార్యము జరిగిస్తారండి. ఆయన ఏ కార్యమైనా చేయగల సమర్థులు, అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడు. ఉద్యోగము రాదు అన్న చోట దేవుడు ఉద్యోగం ఇప్పిస్తారు. ఇంక ఈ వ్యాపారం ఆశీర్వదించబడదు, ఈ వ్యాపారంలో లాభాలే రావు అన్న చోట దేవుడు ఆ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి లాభాల్లోనికైనా నడిపిస్తూ ఉన్నారు. ఈ కుటుంబం ఇంకా ఆశీర్వదించబడదు, ఈ కుటుంబం ఇంతే, ఈయన పరిస్థితి మారదు, వీళ్ళు ఇంకెందుకు పనికిరారు, ఈయన యొక్క ఆ రోగము తగ్గదు, స్వస్థత రాదు, ఈమె గర్భము తెరవబడదు, వీళ్ళకి ఏ ఆశీర్వాదాలు పొందుకోలేరు అని, ఈమెకి వయసు దాటిపోతోంది, వివాహము జరగదు అని ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా వారి జీవితాల కార్యాలు జరిగిస్తారండి. ఏ ఆటంకమైతే ఉందో దాన్ని దేవుడు కొట్టివేసి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నారండి. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడతా ఉన్నారు. విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా వారి యొక్క పరిచర్యను, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, చేతుల కష్టార్జితాన్ని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. దేవుడిచ్చిన ప్రతి మాట యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా మనము మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించబడే వారంగా ఉంటాము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యల పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.